హాయ్ మామా, వెల్కమ్ టు అవసరం అక్కి ఛానల్. నేను మీ అఖిల్. ఈరోజు వీడియో ఏంటంటే 2026 సంవత్సరంలో రైల్వే జాబ్ సాధించాలనుకునే వాళ్ళ కోసం ఆర్ఆర్బి తన యాన్యువల్ క్యాలెండర్ అనౌన్స్ చేసింది. సో ఆ క్యాలెండర్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది అండ్ ఏ పోస్టులు అని చెప్పి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక రిక్వెస్ట్ మామ. వీడియో చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. నేను కూడా అందరికీ రిప్లై ఇచ్చి నాకు తెలిసినంత వరకు వాళ్ళ డౌట్ క్లారిఫై చేస్తున్నాను. సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మామ. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంతకుముందు ఎలా ఉంటుందంటే రైల్వే 4 years ఒకసారి క్యాలెండర్ టైప్లో రిలీజ్ చేసేవారు. అవి నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు, ఎప్పుడు రిజల్ట్ వచ్చేదని చాలా కన్ఫ్యూజ్గా ఉండేది. లాస్ట్ ఇయర్ నుంచి ఎలా చేశారంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరం క్యాలెండర్ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ క్యాలెండర్లో మనకి ఎప్పుడు ఏ నోటిఫికేషన్ రాబోతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఒక క్లారిటీ ఉంటుంది. దాని ద్వారా మనం అప్లై చేసుకోవడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. సో ఆ క్యాలెండర్ ఇప్పుడు రిలీజ్ అయింది. దాని గురించి చెప్పే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మనకు 2026లో వచ్చే ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పి, అసిస్టెంట్ లోకో పైలట్. మీరు గమనిస్తే కనుక 2024లో నోటిఫికేషన్ ఇచ్చారు, 25లో ఇచ్చారు, ఇప్పుడు 26లో కూడా ఇవ్వబోతున్నారు. దీని అర్థం ఏంటంటే పైలట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను. పని ఒత్తిడి ఎక్కువ ఉంది, షాప్ షార్టేజ్ అయితే చాలా ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వేకెన్సీస్ కూడా ఎక్కువే రాబోతున్నాయి. సో లాస్ట్ టైం ఎవరైతే జాబ్ మిస్ చేసుకున్నారో వాళ్ళందరూ రెడీగా ఉందండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లాస్ట్ టైం పెట్టిన ఎఫర్ట్ కన్నా డబుల్ ఎఫర్ట్ ఇప్పుడు పెట్టండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనం ఈ క్యాలెండర్ పరిశీలిస్తే కనుక వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు 13 June 2027 అని ఉంది. సో దీని అర్థం ఏంటంటే 2027 జూన్ వరకు వాళ్ళకి కావాల్సిన వేకెన్సీస్ తీసుకుంటారు. అంటే ఈలోపు ఎంతమంది రిటైర్ అవుతున్నారు, వాళ్ళకి ఇంకా ఎంతమంది అవసరం అవుతారు, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఆ డేట్ వరకు కన్సిడర్ చేసి తీసుకుంటారు అని అర్థం. అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఓఐఆర్ఎంఎస్. ఓఐఆర్ఎంఎస్ అంటే ఆన్లైన్ ఇండేటింగ్ రిక్రూట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. వీళ్ళే వాళ్ళ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అవసరం పడతారు అవన్నీ మేనేజ్ చేసేది ఈ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ వాళ్ళే. సో వీళ్ళు ఏంటంటే డిసెంబర్లో స్టార్ట్ చేస్తారు ఈ వేకెన్సీస్ కౌంట్ చేయడం, ఎంతమంది అవసరం అవుతారు ఏంటనేది. సో దీన్ని జనవరికి ఎండ్ చేసి అప్రూవల్ పంపిస్తారు. రైల్వే అథారిటీ ఐఆర్ అఫీషియల్స్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మనకి 2026 ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ ఇప్పుడు రెడీగా ఉండండి. ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బేసిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే బేసిక్స్ మీద ఎక్కువ వెళ్తున్నారు. అండ్ మనం ఈ కాంపౌండ్, రేషియో, ఇంట్రెస్ట్ ఇలాంటివి ఉన్నాయి కదా, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ మీకు తెలిసే ఉంటుంది ఏఎల్పి రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అనేది. 2 CBTలు ఉంటాయి, నెక్స్ట్ CBAT ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్. ఏఎల్పికి వచ్చేసి మెడికల్ A1 ఉండాలి. అండ్ బాడీ ఫిట్నెస్ కూడా మంచిగా ఉండాలి. బాడీలో ఏమైనా రాడ్స్ ఉన్నా లేదా ఆపరేషన్స్ అయినా జరిగి అది కొంచెం సివియర్గా ఉన్నా సరే మెడికల్ రిజెక్ట్ చేస్తారు. మెయిన్ ఏంటంటే ఐసైట్ ఉన్న వాళ్ళు మాత్రం ఏఎల్పికి అప్లై చేయకపోవడమే మంచిది. ఎందుకంటే మెడికల్లో ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. నన్ను అడిగితే అప్లై చేయకపోవడం మంచిది సైట్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్ విజన్, షార్ట్ విజన్ టెస్టులు కండక్ట్ చేస్తారు. సో అవి కొంచెం టఫ్గా ఉంటాయి సైట్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఇది అవాయిడ్ చేసండి, ఏఎల్పిని అవాయిడ్ చేసిన సైట్ ఉన్న వాళ్ళు. ఇంకా బోల్డ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, ఏఎల్పి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రాబోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులు. ఇవి వచ్చేసి మార్చిలో రాబోతున్నాయి. అండ్ మీకు తెలుసు కదా, మొన్న లాస్ట్ ఇయర్ కూడా టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇచ్చాడు అండ్ ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నాడు. టెక్నీషియన్ అంటే తెలుసు కదా, మనకి లోకోమోటివ్స్ అన్నింటినీ చెక్ చేసి అండ్ వాటిలో టెక్నికల్ ఫాల్ట్స్ని రెక్టిఫై చేసి వాటిని వాటిని చక్కగా చేసేవాడిని టెక్నీషియన్స్ అంటారు. సో ఇందులో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ ఇయర్ 2026 మార్చిలో రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ కంట్రోలర్ అంటే తెలుసు కదా, ట్రైన్ ట్రాఫిక్ని కంట్రోల్ చేసేవాళ్ళు. వీళ్ళు స్టేషన్ మాస్టరు, గార్డులు, పైలట్స్తో కోఆర్డినేట్ అయ్యి రైలు యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ స్టేషన్ తీసుకున్నాం అనుకోండి, అది మన ఇండియాలో బిజియెస్ట్ రైల్వే స్టేషన్. ఆ స్టేషన్లో ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి రావాలి, అవుటర్లో ఎక్కడ ఆపాలి, అండ్ ఎప్పుడు లోపల తీసుకురావాలి, ఎప్పుడు బయటికి పంపించాలి, ఈ కంట్రోల్స్ అన్ని స్టేషన్ మాస్టర్ గారు చూసుకుంటారు. అండ్ ఆయనతో పాటు ఈ సెక్షన్ కంట్రోలర్ కూడా మెయిన్ రోల్ ప్లే చేస్తారు. ముఖ్యంగా వీళ్ళ పని ఏంటంటే రైల్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం. సో ఈ నోటిఫికేషన్ కూడా
ఏప్రిల్లో రాబోతుంది. 2026 ఏప్రిల్లో ఈ నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ దీనికి కూడా ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు రెడీగా ఉండండి. మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రాబోతున్నాయి. అండ్ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి సెక్షన్ కంట్రోలర్ కోసం. ఓకే, నెక్స్ట్ జూలైలో 4 రకాల నోటిఫికేషన్ రాబోతున్నాయి. అది జూనియర్ ఇంజనీర్ ఒకటి, అండ్ మెటీరియల్ సూపరింటెండెంట్ అంటే ఈ వర్క్షాప్లో కావాల్సిన రా మెటీరియల్స్, ఈ బేరింగ్స్ అండ్ ఇంకా మిగతా రా మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిని పర్చేస్ చేయడం. అండ్ ఇంకా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్, సో మెటీరియల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఒకటి, అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ అంటే ఈ లోపల లూబ్రికెంట్స్, ఆయిల్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ, అక్కడ లోహాలు ఉంటాయి కదా, బ్రిడ్జెస్ అవి కన్స్ట్రక్షన్ చేస్తారు ఐరన్తో, ఆ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఇలా చెక్ చేసే డిపార్ట్మెంట్లో అసిస్టెంట్. అండ్ పారామెడికల్ కేటగిరీ, పారామెడికల్ అంటే రైల్వే హాస్పిటల్స్ అంటారు కదా, రైల్వే హాస్పిటల్లో నర్స్ ఇంకా ఉంటాయి కదా పోస్టులు, వాటికి సంబంధించిన పోస్టులు కూడా రాబోతున్నాయి. మొత్తం జూలైలో 4 నోటిఫికేషన్ రాబోతున్నాయి. జూనియర్ ఇంజనీర్, మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ అండ్ పారామెడికల్ కేటగిరీ, ఈ 4 రాబోతున్నాయి. వీటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఇంకా మిగిలిన వివరాలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మీరు ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు రెడీగా ఉండండి ఈ నోటిఫికేషన్ కోసం. జూలైలో 4 నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆగస్ట్లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. ఇందులో 2 రకాలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్. గ్రాడ్యుయేట్లో లెవెల్ 4, 5, 6 నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ అండర్ గ్రాడ్యుయేట్లో లెవెల్ 2, లెవెల్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. ఇందులో వచ్చి పోస్టులు ఏంటంటే స్టేషన్ మాస్టర్, కమర్షియల్ క్లర్క్ అండ్ గూడ్స్ గార్డ్, ఇలాంటి వేకెన్సీస్ ఉంటాయి. అండ్ ఇవి కూడా కొంచెం టఫ్గా ఉంటుంది ఎగ్జామ్. గూడ్స్ గార్డ్ అనేది ఎప్పుడు ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది, ఎన్టీపీసీ అనేది. మీరు టీసీ కూడా దీని నుంచి అవ్వచ్చు. సో ఈ వేకెన్సీస్ అనేవి ఆగస్ట్లో రాబోతున్నాయి, చూసుకోండి. గ్రాడ్యుయేట్ వాళ్ళకి డిగ్రీ ఉండాలి, అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి 10+ ఇంటర్ అలా క్వాలిఫికేషన్ ఉంటే వీటికి సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ఆగస్టులో వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ సెప్టెంబర్లో మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు రాబోతున్నాయి. మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ పోస్టులు అంటే, మినిస్ట్రియల్ అంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, మనం చెప్పాలంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఆ టైప్ వేకెన్సీస్ వస్తాయి. అండ్ ఐసోలేటెడ్ అంటే ఈ స్టెనోగ్రాఫర్, ట్రాన్స్లేటర్ ఇలాంటివి ఉంటాయి కదా, ఈ వేకెన్సీస్ వస్తాయి. సో ఇవి సెప్టెంబర్లో రాబోతున్నాయి. వీటి క్వాలిఫికేషన్, వీటిని సంబంధించిన డీటెయిల్స్ నేను తర్వాత మీకు చెప్తాను నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత. కానీ మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి గ్రూప్ డి మళ్ళీ 2026లో కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడైతే ఎవరైతే నోటిఫికేషన్ తెలియక అప్లై చేయలేదో లేదా ఎగ్జామ్ సరిగా రాయలేదో వాళ్ళకి ఇంకో ఛాన్స్ రాబోతుంది. 2026 అక్టోబర్లో మళ్ళీ గ్రూప్ డి నోటిఫికేషన్ రాబోతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 22,000 వేకెన్సీలు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు 32,000 ఇచ్చారు. నెక్స్ట్ 2026లో 22,000 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఎవరైతే ఇప్పుడు మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రిపేర్ అయిన దానికి డబుల్ ప్రిపేర్ అవ్వండి. అండ్ మెయిన్ బేసిక్స్ మీద ప్రిపేర్ అవ్వండి. 10th స్టాండర్డ్ మ్యాథ్స్, సైన్స్ ప్రిపేర్ అవ్వండి. అండ్ జీకే, 2 డే జీకే, ఈ రోజు వరకు జరిగిన జీకేని కూడా ఫాలో అవ్వండి, మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. అండ్ గ్రూప్ డి నోటిఫికేషన్ అక్టోబర్లో రాబోతుంది, రెడీగా ఉండండి. అండ్ ఇది 2026లో రైల్వే తను అనౌన్స్ చేసిన రిక్రూట్మెంట్ యాన్యువల్ క్యాలెండర్. అండ్ ఇందులో మంచి వేకెన్సీస్ ఉన్నాయి. లాస్ట్ టీం ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ మళ్ళీ ఛాన్స్ దొరుకుతుంది. ఏఎల్పి నోటిఫికేషన్ రాబోతుంది, గ్రూప్ డి రాబోతుంది, ఎన్టీపీసీ రాబోతుంది. సో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, మీకు మళ్ళీ ఛాన్స్ రాబోతుంది. ఖచ్చితంగా జాబ్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంది 33,000 పోస్టులు ఉన్న గ్రూప్ డి పోస్టులకి 1,800,000 మంది అప్లై చేశారు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 80,00,000, 70,00,000 మంది ఎగ్జామ్ రాసి ఉంటారు. అంటే ఒక పోస్ట్కి 300 పోటీ పడుతున్నారు. అంత కాంపిటీషన్ నడుస్తుంది బయట. దాన్ని బట్టి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలో చూసుకోండి. అండ్ ప్రతిదీ అంటే జీకే ఈ రోజు వరకు జరిగిన, ఈ గంట వరకు జరిగింది కూడా ప్రిపేర్ అవ్వండి. న్యూస్ ఫాలో అవ్వండి. అండ్ ఆన్లైన్లో న్యూస్ చూడండి. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే ఎక్కడి నుంచి అడుగుతున్నారో తెలియట్లేదు. మనం ఏదో పెద్దగా ప్రిపేర్ అయిపోతే వాళ్ళు ఏమో బేసిక్స్ నుంచి అడుగుతున్నారు. నేను గ్రూప్ డి పేపర్ చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే రీసెంట్గా జరిగిన లాస్ట్ 2-3 మంత్స్లో జరిగిన జీకే కూడా అడిగారు. సో అంత టఫ్గా అడుగుతున్నారు. చూసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంకోసారి చూసుకోండి ఫిబ్రవరిలో ఏఎల్పి నోటిఫికేషన్ రాబోతుంది. మార్చిలో టెక్నీషియన్ నోటిఫికేషన్ రాబోతుంది. ఏప్రిల్లో సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ రాబోతుంది. అండ్ జూలైలో 4 నోటిఫికేషన్లు, జూనియర్ ఇంజనీర్, మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్ అండ్ పారామెడికల్ అసిస్టెంట్.
ఆగస్టులో ఎన్టీపీసీ నోటిఫికేషన్ రాబోతుంది, అండ్ సెప్టెంబర్లో మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ నోటిఫికేషన్ రాబోతుంది, అండ్ అక్టోబర్లో గ్రూప్ డి నోటిఫికేషన్ రాబోతుంది. జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. ఎవ్రీ అప్డేట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఇది 2026 క్యాలెండర్. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్లో అడగండి, నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. ఒకవేళ నాకు తెలియకపోయినా తెలుసుకొని ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేసి మీకు చెప్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, ఛానల్ని లైక్ చేయండి. ఒకవేళ వీడియో మీకు వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ దిస్ ఈజ్ అఖిల్ సేనాపతి సైనింగ్ ఆఫ్. జై హింద్.